ఈస్టర్ 4వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ యొక్క దినమున మనందరము కూడా ఒక మంచి కాపరి గురించి మనము వింటూ ఉన్నాము. గత వారమును కానీ చూసినట్లయితే మనము ఎమావు గ్రామమునకు వెలుచున్నటువంటి 2 శిష్యులకు క్రీస్తు ప్రభువు దర్శనమిచ్చి సంఘటనను మనము ధ్యానించి ఉన్నాము. తప్పిపోయిన గొర్రెల వలెనున్న వారిని మంచి కాపరి అయిన యేసు వారిని వెతికి కనుగొనుట మనము నేటి సువిశేష పఠనంలో చూస్తూ ఉన్నాము. యోహాను సువార్తికుడు తన యొక్క సువార్తలో ఉత్థాన క్రీస్తును వివిధ పేరులతోటి పరిచయం చేస్తూ ఉన్నాడు. జీవాహారం అని, జగతికి జ్యోతి అని, ఇలా అనేకమైనటువంటి పేర్లతోటి క్రీస్తుని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం కానీ చూసినట్లయితే ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభుని ఒక మంచి కాపరిగా మనము చూస్తూ ఉన్నాము. గొప్ప గొప్ప బిరుదులతోటి అద్భుత పరిచయాలను సువార్తికుడు యోహాను గారు మనందరికీ కూడా పరిచయం చేస్తూనే ఉన్నాడు. యోహాను సువార్తలో కానీ ఈనాటి సువిశేష పఠనంలో కానీ చూసినట్లయితే క్రీస్తు ప్రభువుని మోక్షమునకు ద్వారముగా కూడా చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఒక నూతన జీవితానికి ద్వారము. గొర్రెల మందలు కూడా ఉన్నటువంటి దుష్టత్వమును చెప్పినప్పుడు విన్నవారందరూ కూడా దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేకపోయి ఉన్నారు. దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేకపోయి ఉన్నారు. ఆ యొక్క మార్గంలోకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల మందని ఎప్పుడు కూడా గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉంటారు అంటే దాని చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఒక కంచెని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ యొక్క కంచెని ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఒక మార్గమే ఉంటుంది. ఆ యొక్క మంద కాపరి లోపలికి వెళ్ళటానికి మరలా బయటికి రావటానికి ఒక మార్గం అనేది ఉంటున్నది. అదే విధంగా ఆ యొక్క మంద అంతా కూడా బయటికి రావటానికి కూడా అదే ద్వారము నుంచి రావాలి. ఎప్పుడైతే ఆ మార్గం నుంచి ఎవరు ప్రవేశిస్తారు? ఒక యజమానుడు మాత్రమే, లేకపోతే ఒక కాపరి మాత్రమే ఆ యొక్క ద్వారం నుంచి ప్రవేశిస్తూ ఉంటాడు. మరి ఇతరులు, దుష్టులు, దుర్మార్గులు, దోపిడిగాళ్ళు, దొంగలు వారేం చేస్తారు? ఎవరు కూడా ఆ యొక్క ద్వారం నుంచి రారు, వేరే మార్గాన్ని కనుగొంటారు. వేరే మార్గంలో నుంచి వచ్చి ఆ యొక్క మందనంతా కూడా నాశనం చేయాలి అని తలుస్తూ ఉంటారు. మనలో కూడా చాలా మంది చూస్తూ ఉంటాము. ఒక కాపరి ఆ యొక్క గొర్రెల దగ్గర చుట్టూ కూడా దానికి కంచె వేసి దానిని కాపాడుకుంటూనే ఉంటాడు. చిన్న శబ్దం వచ్చినా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి తన యొక్క మందనంతని కూడా చూస్తూ ఉంటాడు. ఏమైనటువంటి కుక్కలు కానీ, లేకపోతే నక్కలు కానీ, లేకపోతే ఏమైనా వచ్చి ఆ యొక్క గొర్రెలని ఏమైనా చేశాయా, నాశనం చేశాయా, లేకపోతే చంపేశాయని గొర్రెల కాపరి తన యొక్క మందని 24 గంటలు కాపాడుతూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభు ఏమని పలుకుతున్నాడు? ఆ యొక్క ద్వారము నేనే. ఆ యొక్క మందలోనికి పోవాలన్నా, ఆ యొక్క మంద బయటికి రావాలన్నా దానికి ద్వారమును నేనే. ఈనాటి సువిశేష పట్టణంగా చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం కానీ చూసినట్లయితే నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, అతడు వచ్చుచు పోవుచు ఉండును, అతనికి మేత సమృద్ధిగా లభించును. క్రీస్తు ప్రభు ద్వారము, క్రీస్తు ప్రభు తప్ప, క్రీస్తు ద్వారా తప్ప మనము పరలోకంలోకి ప్రవేశించలేము. క్రీస్తు ప్రభు ద్వారానే మనము తండ్రి దేవుణ్ణి గుర్తించగలుగుతాము. క్రీస్తు ప్రభు ద్వారానే మనము త్రిత్వములో కలిసిమెలిసిగా ఉండగలుగుతాము. క్రీస్తు ప్రభు కానీ మన యొక్క జీవితంలో కానీ లేకపోతే ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాలన్నీ కూడా శూన్యమే. మన యొక్క జీవితాలన్నీ కూడా శూన్యమే. క్రీస్తు ప్రభు కానీ నీలో కానీ లేకపోతే నీవు పరలోకాన్ని పొందగలుగుతావా?
మోక్షంలోకి ప్రవేశించగలుగుతావా? నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తని నీవు ముఖాముఖిగా చూడగలుగుతావా? ఆయన్ని గణపరిచే భాగ్యము నీకు కలుగుతుందా? నీ యొక్క కుటుంబానికి కలుగుతుందా? అందుకే క్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ప్రవేశించిన వారందరికీ కూడా నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాను. దానిని ఏ విధంగా ప్రసాదిస్తానంటున్నాడు ప్రభువు? సమృద్ధిగా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం కానీ చూసినట్లయితే, నేను జీవమును నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. సమృద్ధిగా ఇస్తానంట, అవధులు లేదు. ఇదిగో ఇంత మాత్రమే, ఇంత శాతమే నేను ఇస్తానని ప్రభువు పలకటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నిత్య జీవితాన్ని నేను మీకు సమృద్ధిగా ఇస్తాను. కావలసినంత, అంతు లేనంత, అవధులు లేనంత నేను ఇస్తాను అని పలుకుతున్నాడు. మరి ఆ ద్వారాన్ని మనము కనుగొంటున్నామా? క్రీస్తు ప్రభు నేనే ద్వారము అని చెప్పుటలో 3 విషయాలు దాగి ఉన్నాయి. మొట్టమొదటిది రక్షణ, రెండవది స్వతంత్రము, మూడవది నిత్య జీవము. మూడవది ఏంటిది? నిత్య జీవము. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం కానీ చూసినట్లయితే, క్రీస్తు ద్వారా ప్రవేశించిన వారు రక్షింపబడును. క్రీస్తు ద్వారా ప్రవేశించినటువంటి వారందరూ రక్షింపబడును. నేను వారికి నిత్య జీవితాన్ని ప్రసాదిస్తాను కనుక అవి ఎప్పటికీ కూడా నాశనము కావు. ఎవరి ద్వారా ప్రవేశిస్తే నాశనం కావు? క్రీస్తు ద్వారా. దొంగలు ఏం చేస్తారు? దోపిడీగారులు ఏం చేస్తారు? అడ్డద్వారాల్లో ప్రవేశిస్తారు, అడ్డగోలుగా జీవిస్తుంటారు, గోడలు దూకుతారు, దొంగ వాళ్ళు దొంగలిచ్చినట్టుగా కన్నాలు వేసేసి అడ్డద్వారలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా కొంతకాలం మాత్రమే. ఎవరు చూడటం లేదు, ఎవరికి నేను చేసిన పని ఎవరికి ఏమి కూడా తెలియదని ఏం చేస్తారు? పిల్లి ఏం చేసిందంట, పాలు తాగేటప్పుడు నన్ను ఎవరు చూడటం లేదంట, కానీ తెలిసిపోయింది. నువ్వు పోయేది మంచి మార్గమా చెడ్డ మార్గమా, నువ్వు ఎంచుకున్నది మంచి మార్గమా చెడ్డ మార్గం అనేది మన యొక్క ఆత్మకి బాగా తెలుసు. నువ్వు పరలోకానికి పోవాలంటే ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడవకూడదో నీ యొక్క ఆత్మకి బాగా తెలుసు. ఈ లోక ఆశలకి, ఈ లోక సంపదలకు బానిసమైపోయి కొన్నిసార్లు మనం ఏం చేస్తాము? తప్పుడు మార్గంలో ప్రవేశించి తప్పుడు మార్గంలో మనము ఎదగాలనుకుంటాము. కానీ క్రీస్తు ప్రభువే నీకు, నీ యొక్క ఆత్మకి రక్షణ కలిగించును. ఆయన ద్వారా తప్ప నీకు రక్షణ అనేది లేదు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవది ఏమిటి? స్వతంత్రము. క్రీస్తు ద్వారా ప్రవేశించు వచ్చిన వారు వచ్చుచు పోవుచు ఉంటారు. ఎక్కడికి? పరలోకంలోనికి, ఆ యొక్క మార్గంలోనికి, ఆ యొక్క ఆనందంలోకి వారు ఇష్టం వచ్చినప్పుడు వెళుతున్నారు, ఇష్టం వచ్చినప్పుడు మరలా బయటకు వచ్చి సమృద్ధిగా ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు. యెరూషలేము దేవాలయంలో గొర్రెల ద్వారము అనేటువంటి ఒక ద్వారము ఉండేది. దేవాలయంలో ఎప్పుడు బలులు అర్పించినా కూడా ఆ యొక్క గొర్రెలన్నింటినీ కూడా ఆ యొక్క ద్వారము ద్వారానే వారు లోపలికి తీసుకొని వెళ్ళేవారు. ఒక్కసారి ఆ యొక్క ద్వారము ద్వారా ప్రవేశించినటువంటి గొర్రెలన్నీ కూడా మరలా తిరిగి వస్తాయా? తిరిగి రావు. ఒక్కసారి వెళ్ళడమే తప్ప తిరిగి వచ్చేవి కావు. ఎందుకంటే అవి బలి అర్పించబడుతున్నాయి. ఈ విధముగానే యూదుల బలి అర్పణ విధమున యేసు ప్రభు ఒక సవాలును విసురుతున్నాడు, సవాలును చేస్తున్నారు. ఎవరైతే నన్ను అనుసరిస్తారో, ఎవరైతే నన్ను నిజముగా అనుసరిస్తారో, పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నన్ను అనుసరిస్తారో వారికి నేను స్వతంత్రాన్ని ఇస్తున్నాను. వారికి క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు?
స్వతంత్రాన్ని ఇస్తున్నారు. నన్ను అనుసరించే వారికి నిజమైనటువంటి స్వతంత్రాన్ని ఇస్తా. వారికి ఇష్టం వచ్చినప్పుడు వారు ఆ ద్వారమున ప్రవేశించవచ్చును, వచ్చుచు పోవచ్చు ఉండవచ్చును. అంత స్వతంత్రాన్ని ప్రభు మనకిస్తున్నాడు. కానీ మన యొక్క పాపము వలన మనము ఆ యొక్క స్వతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము. ఆ యొక్క స్వతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాం. మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించగలిగేటటువంటి ప్రపంచాన్ని మనము పోగొట్టుకొని పాపము చేయటం ద్వారా మనము నరకలోకానికి వెళ్ళిపోతున్నాము. నరకంలోకి ఒక్కసారి ప్రవేశించేటటువంటి వారు ఎవరు కూడా తిరిగి రాలేదు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనము ఏ విధముగా ఉపయోగించుకుంటున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా మూడవది ఏమిటి? నిత్య జీవితము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం కానీ చూసినట్లయితే, ఈ ద్వారమున అనగా క్రీస్తు యేసు ద్వారమున ప్రవేశించిన వారికి మేత లభించును. ఇక్కడ మేత అంటే ఏమిటి? నిత్య జీవితము. నిత్య జీవితము, ఆకలి దుప్పులు లేనటువంటి జీవితాన్ని మనకి ప్రభు ఇస్తున్నాడు. ఈ లోకంలో మనము పొట్టకూటి కోసము ఎన్నో పనులను చేస్తుంటాము. ఈ లోకంలో మంచిగా జీవితం కోసము ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులను చేస్తుంటాము. వాటి కోసము చేయరాని పాపాలన్నీ కూడా చేస్తూ ఉంటాము. అందుకే ప్రభు ఏం పలుకుతున్నాడు? నేనే జీవమును ఇచ్చుటకు, సమృద్ధిగా వాటిని ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను. అక్కడ ఆకలి దుప్పులు ఉండవు, ఆకలి కేకలు ఉండవు. ఈ లోకంలో మోసం చేసుకున్నట్టు ఆ లోకంలో మోసం చేసుకోలేరు. ఈ లోకంలో డబ్బు కోసం, ధనము కోసము, పేరు ప్రఖ్యాతుల కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకున్నట్టుగా పరలోకంలో మోసం చేసుకోలేము. అందరు కూడా సమానమే, అందరికీ కూడా ఒకే ప్రేమే. ఆ యొక్క ప్రేమలో ఎటువంటి భేద అభిప్రాయాలు ఉండవు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు ఏం పలుకుతున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రిని చేరలేరు. నా ద్వారా తప్ప మీరు తండ్రిని చేరలేరు అని చాలా స్పష్టంగా నిశ్చయంగా పలుకుతున్నారు. కానీ మానవ మాత్రం లేనటువంటి మనం ఏం చేస్తాము? షార్ట్ కట్లని వెతకటానికి ప్రయత్నం చేస్తుంటాము. తండ్రిని చేరాలంటే షార్ట్ కట్స్ ఏమీ లేవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకే ఒక మార్గము. అది ఏ మార్గం అంటే క్రీస్తును అనుసరించాలి. క్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవం అనేది లభిస్తుంది. క్రీస్తు ద్వారానే మనము తండ్రి దేవుణ్ణి చేరగలుగుతాము. క్రీస్తు అను ద్వారమున ప్రవేశించిన వారు మాత్రమే కాపరులు. క్రీస్తు ద్వారమున ప్రవేశించిన వారు మాత్రమే కాపరులు. ఆయన ఎవరినైతే అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభువు ఎవరినైతే అంగీకరిస్తారో వారే ప్రామాణికమైనటువంటి కాపరులు. క్రీస్తు ప్రభు ఒక మంచి కాపరి. క్రీస్తు ప్రభు ఒక మంచి కాపరి. తన యొక్క గొర్రెలను తాను ఎరిగి ఉన్నాడు. వారిని కాపాడటం కోసము ఆయన ఎంతకైనా చేస్తున్నాడు. ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలైనా చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులా, మరి ఒక మంచి జరుగుతున్నప్పుడు రెండోది ఉండిద్ది కదా, చెడు అనేది ఉంటూ ఉన్నది. పరిసయ్యులు, దొంగ వాళ్ళు, దోపిడిగాళ్ళు. క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? పాపాత్ములందరినీ కూడా చేరదీస్తున్నాడు. చెల్లా చెదరైనటువంటి వారందరినీ కూడా క్రీస్తు మరలో ఒకటిగా చేరుస్తున్నాడు. పరిసయ్యులు మటుకు ఏం చేస్తుంటారు? పాపాత్ములను ఖండిస్తుంటారు. వారేదో అంటరాని వారిగా, దుర్మార్గులుగా, వారికి ఏదో ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా చేసినట్టుగా వ్యతిరేకంగా వారిని దూరం పెడుతూనే ఉంటారు. వారిని ప్రజల్ని ప్రేమించరు.
అవమానిస్తుంటారు, హేళన చేస్తుంటారు, బానిసలుగా చూస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరారా. కానీ క్రీస్తు ప్రభు ఆ విధముగా చేయటం లేదు. తన ప్రేమను, కృపను, కటాక్షని పాపాత్ములపైన, దీనులపైన, అందరిపైన ఒకే విధముగా చూపిస్తున్నారు. యేసును ఆదర్శము గల క్రీస్తు ప్రభు ఒక ఆదర్శము గల మంచి కాపరి. ప్రస్తుత కాలంలో మనము చూస్తూ ఉన్నాము, చెడు కాపరులను కూడా చూస్తూ ఉంటాము. ఏం చేస్తుంటారు చెడు కాపరులు? వారి యొక్క స్వార్థము కోసము, వారి యొక్క పేరు ప్రఖ్యాతుల కోసము, వారికి మంచి పేరు రావటం కోసము, లేకపోతే ధనము కోసము ఆరాట పడిపోతూ ఉంటారు. ఇటువంటి ఆరాటములో, ఇటువంటి ఈ యొక్క ధనాపేక్షటువంటి ఆశతో ఏం చేస్తూ ఉంటాము? తన యొక్క సొంత ప్రజలను, తన యొక్క మందని వదిలేస్తున్నారు. తన యొక్క మందని ఏం చేస్తుంటారు? వదిలేస్తున్నారు. వదిలేయటమే కాదు, తాను తప్పుడు మార్గంలో వెళ్ళటమే కాకుండా తన యొక్క ప్రజల్ని కూడా తప్పుడు మార్గంలోకి నడిపిస్తూ ఉంటారు. తన యొక్క ప్రజలను కూడా తప్పుడు మార్గంలోకే చూస్తున్నారు. ఎప్పుడు కూడా నేను సురక్షితంగా ఉండాలి, సుఖాలను అనుభవించాలని, నాకు ఎటువంటి కష్టము ఉండకూడదు, ప్రజలందరూ కూడా నన్నే ఆరాధించాలి, నన్నే గణపరచాలి అని పేరు ప్రఖ్యాతుల కోసము అనేకమైనటువంటి మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. వారందరూ కూడా దేనితో పోలుస్తున్నారు? తోడేళ్లతోటి, దొంగలతోటి పోలుస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. తోడేళ్ళు, దొంగలు ఏం చేస్తూ ఉంటారు? వారి కాని వస్తువు పైన వారు ఏం చేస్తారు? ఆశపడుతుంటారు, నాశనం చేయాలని చూస్తుంటారు. ఎటువంటి ఉపయోగం ఉండదు, కానీ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటారు. నేటి ప్రపంచంలో కొంతమంది కాపరులు అదే విధంగా ఉన్నాయి, కొంతమంది మందలు కూడా, గొర్రెల మందలు కూడా అదే విధంగా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. మరి నేటి సువిశేష పట్టణాల్లో, దివ్య పట్టణాల్లో కానీ చూసినట్లయితే మరో 2 ఉద్దేశాలను మనము గమనించవచ్చును. మొట్టమొదటిది ద్వారమున ప్రవేశించుట, రెండవది స్వరమును గుర్తించుట. మొదటిది ఏమిటి? ద్వారమున ప్రవేశించుట, రెండవది స్వరమును గుర్తించుట. ఈ యొక్క ద్వారమును ఏ విధంగా గుర్తించగలుగుతాము, స్వరమును ఏ విధంగా గుర్తించగలుగుతాము అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 4 సువిశేష పట్టణాల ద్వారా మనము క్రీస్తు ప్రభువుని గుర్తించగలుగుతాం ప్రియ సహోదరి సహోదరులు. ఈ యొక్క సువిశేష పట్టణాలను పదే పదే కానీ మనం కానీ చదివినట్లయితే క్రీస్తు ప్రభు గురించి, క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏ విధంగా వచ్చి ఉన్నారు, ఏ పని మీద వచ్చి ఉన్నారు, క్రీస్తు ప్రభు యొక్క నామములో పదే మన యొక్క చెవులు పడుతూనే ఉంటుంది. క్రీస్తు ప్రభుని ఈ యొక్క సువిశేష పట్టణాలు ధ్యానించడం ద్వారానే మనము క్రీస్తు ప్రభు ద్వారాన్ని మనము కనుగొనగలుగుతాము. క్రీస్తు ప్రభు యొక్క ద్వారాన్ని మనము కనుగొనగలుగుతాము. క్రీస్తు యందు మన యొక్క విశ్వాసాన్ని పరిచయం చేయటము మాత్రమే కాకుండా అవి తండ్రి దేవుని దరి చేర్చుటకు మనకు మార్గమును, సత్యమును, జీవమును కూడా దయచేస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. నేడు చాలా మంది ఏం చేస్తున్నారంటే సువార్త పట్టణాల ద్వారా కాకుండా వారి యొక్క సొంత మార్గాల ద్వారా పరలోకానికి ప్రవేశించాలని చూస్తూ ఉన్నారు. వారి యొక్క స్వంత మార్గాల ద్వారా ప్రవేశించాలని చూస్తూ ఉంటారు. ఏ విధంగా చూస్తూ ఉంటారు? సువిశేష పట్టణాన్ని బోధించడానికి బదులుగా ఎక్కడెక్కడో ఏదో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తీసుకొని వచ్చి అవే ముఖ్యమైనవి, అవే ప్రధానమైనటువంటి వాటిని చూపించి వాటిని బోధిస్తూ ఉంటారు. సువిశేష పట్టణానికి చాలా తక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. బయట జరిగినటువంటి సంఘటనలకు, కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలకి 90% ప్రాముఖ్యతని ఇస్తే బైబిల్ గ్రంథానికి వారు ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఎంత శాతము? 10% ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. ఇదే వారి యొక్క నాశనానికి గుర్తుగా ఉంటుంది. తిరుసభ పరలోకానికి సంకేతము, సాధనము. క్రీస్తు తన ప్రేషిత కార్యమైనటువంటి లోక రక్షణమును తిరుసభ ద్వారా కొనసాగిస్తున్నాడు. క్రీస్తు ప్రభు
ఈ లోకానికి వచ్చాడు, జీవించి ఉన్నాడు, సువార్తను బోధించాడు, ప్రజల చేత తిరస్కరించబడి ఉన్నారు, ప్రజల చేత ఉమ్ము వేయబడి ఉన్నాడు, ప్రజలే వారిని సిలువను వేసి ఉన్నారు, మరణాన్ని పొందారు. మరణం తర్వాత క్రీస్తు ప్రభు ఉత్థానమయ్యాడు. తన యొక్క ప్రేషిత కార్యక్రమం మొత్తము కూడా తిరుసభ ద్వారా చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత 2వ జాన్ పాల్ పోప్ గారు ఈ విధంగా పలుకుతున్నారు: అందరూ క్రీస్తునందు రక్షణ పొందే అవకాశము ఉన్నది. రక్షణకు తిరుసభ ఎంతో అవసరం. మరి ఎంతమంది తిరుసభ బోధించేటటువంటి బోధనలను ఆలకిస్తున్నాము? ఎంతమంది తిరుసభకు వ్యతిరేకంగా జీవిస్తున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులు, యోహాను సువార్త 10వ అధ్యాయము 4 వచనాలు కానీ చూసినట్లయితే, సువార్తలో క్రీస్తు స్వరము ప్రతిధ్వనించును కనుక మనము క్రమము తప్పకుండా సువార్తను చదవాలి, ధ్యానించాలి. అప్పుడు కాపరి స్వరమును వినగలుగుతాము. కావలి కాచువాడు తలుపు తీయను, గొర్రెలు వాని స్వరమును వినును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తీసుకొని పోవును. తన గొర్రెలన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును వినును. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కాపరులు చూస్తుంటాము కదా, ఒక మందని పెడుతుంటాడు. ఒక్కసారిగా ఆ యొక్క మందలో నుంచి బయటకు వచ్చినప్పుడు గొర్రెల్ని వదిలేస్తాడా కాపరి? గొర్రెల్ని వదిలేస్తాడా? కాపరి ఏం చేస్తాడు? మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఆ మందకి మార్గ చూపరిగా ఉంటాడు. ఎదురుగా వస్తున్నటువంటి అపాయాలన్నింటినీ కూడా తొలగిస్తుంటాడు. ఎదురుగా ఉన్నటువంటి కంప కానీ లేకపోతే ఏమైనటువంటి ముళ్ళ మార్గము అడ్డుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు కాపరి? గొర్రెలన్నింటినీ కూడా మంచి మార్గంలోనికి తీసుకొని పోతూ ఉంటాడు. క్రీస్తు ప్రభువు కూడా అదే విధంగా మనం చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, పాపములో కూరుకుపోయినటువంటి మనందరినీ కూడా, పాపములో పదే నిద్ర లేచిన నుంచి పడుకునేటటువంటి పాప ఆలోచనలో ఉన్నటువంటి మనందరినీ కూడా తాను ఈ లోకానికి వచ్చి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో మీరు ఈ మార్గంలో నడవండి. మీకు ఈ లోకంలో నడిచేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఈ లోకము తర్వాత మీకు నిత్య జీవితము, పరలోకం ఉన్నది. దానికి ప్రభు మార్గాన్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి మంద ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నది. కాపరి యొక్క స్వరాన్ని ఆలకించినటువంటి మంద ఏం చేస్తే సన్మార్గంలో నడుస్తూ ఉంటాయి, మంచి మార్గంలో నడుస్తూ ఉంటాయి. క్రీస్తు ప్రభుని అనుసరించేటటువంటి వారందరూ క్రీస్తు ప్రభుని ఒక స్వరాన్ని విన్నప్పుడు ఏం చేస్తారు? వారందరూ కూడా మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు. ఎవరికి కూడా హాని తరచేయరు. అవి ముళ్ళ మార్గమైనా సరే, తప్పుడు మార్గమైనా సరే దానిని తప్పించుకొని పోతూ ఉంటారు. ఎప్పుడు క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి ఉన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరు, నేటి మొదటి పట్టణంలో కానీ చూసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం కానీ చూసినట్లయితే పేతురు గారు ఈ విధంగా పలుకుతున్నాడు. నేటి కాపరులందరికీ కూడా ఇది వర్తించను. ప్రజలను నడిపించడానికి కాపరులు పవిత్రాత్మతోటి నింపబడాలి. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నామమున జ్ఞానస్థానము పొందవలెను. అప్పుడే మీరు దేవుని వరముకు పవిత్రాత్మను పొందుతాము. ఎప్పుడు పొందుతాము మనం పవిత్రాత్మను? పాప మన్నింపు జరిగినప్పుడే. పాప మన్నింపే లేనిదే మనలో ఎటువంటి స్వస్థతలు కూడా ఉండవు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కానీ సువిశేష పట్టణాలు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు చేసేటటువంటి ప్రతి ఒక్క స్వస్థతను కూడా దానికి ముందుగా వారి యొక్క పాపాలను మన్నిస్తున్నాడు. మన్నించి వారికి స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణం కానీ చూసినట్లయితే పేతురు గారు తప్పిపోయిన గొర్రెల వలె ఉన్న వారందరినీ తిరిగి మంచి కాపరి యొద్దకు తీసుకొని రావాలని పిలుపును అందిస్తున్నారు. క్రీస్తు మన కొరకు బాధపడి ఆయన అడుగు జాడలో మనము అనుసరించుటకు ఒక ఆదర్శమును ఏర్పరుచున్నాడు.
మనము పాపమునకు మరణించితిమి, కానీ మనము పాపానికి మరణించితిమి, కానీ నిత్య జీవితానికి జీవించినట్లుగా ఆయన మన పాపములు తన పైన ఉంచుకొని, ఎవరి పాపాలు? మనం చేసినటువంటి వ్యక్తిగత పాపాలన్నీ కూడా తన పైన ఉంచుకొని సిలువను మోసుకొని సిలువలో ప్రాణం విడిచి ఉన్నారు. మనం చేసేటటువంటి ప్రతి ఒక్క తప్పిదములు ప్రభువుని గాయపరుస్తుంది. నువ్వు నేను చేసేటువంటి ప్రతి ఒక్క పాపము కూడా ప్రభువుని గాయపరుస్తుంది. ప్రభువుకి అటువంటి గాయాలు కలిగాయంటే మనం చేసినటువంటి పాపం వల్లనే. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పిపోయినటువంటి గొర్రెలన్నిటిని కూడా తన క్రీస్తు ప్రభు మరలా పిలుస్తూ ఉన్నాడు. తన దగ్గరే రక్షణము ఉన్నది. ఇప్పుడు మన ఆత్మలకు రక్షకుడు కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుని మనము గుర్తించగలుగుతున్నామా? ఆయన స్వరాన్ని మనము ఆలకించగలుగుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగద్గురువులైనటువంటి పాపు గారు, పునీత ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. గురువులను ఉద్దేశించి ఈ విధంగా పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరు, గురువులు దేవుని యొక్క కృపను, స్వస్థతను అవసరములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తీసుకొని రావాలి. గొర్రెల యొక్క వాసన తెలియాలి. ఏ విధంగా అయితే గొర్రెల కాపరి ఆ యొక్క మందలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గొర్రె గురించి తెలుసు, ఆ యొక్క వాసన గురించి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల గురించి కూడా తెలుసుకోవాలి. వారి యొక్క వాసనను వారు తెలుసుకోవాలి. ఎందుకంటే గురువులు దేవునికి ప్రజలకి మధ్యవర్తిని వర్తిస్తున్నారు. దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా వర్తిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాపరులు ఎప్పుడు కూడా వారి స్వార్థం కోసం చూసుకోకూడదు. ఎప్పుడైనా నీ యొక్క సంఘం గురించి అడిగినప్పుడు, ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా గురించి, ఆ వ్యక్తి ఈ పని చేస్తున్న ప్రతిదీ కూడా మనము చెప్పగలగాలి. ఆ విధముగా కాపరి అనేవాడు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుల, కాపరి గురించి సంఘము ఎప్పుడు కూడా అసంతృప్తి కలిగి ఉండకూడదు. ఈ యొక్క సంఘ కాపరి గురించి మీరు ఎప్పుడు కూడా అసంతృప్తిని వ్యక్తం చేయకూడదు. ఆ యొక్క కాపరి గురించి మీరు ఎప్పుడు కూడా సంతోషించాలి. ఎందుకంటే ఆ యొక్క కాపరి మీకోసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాడు. మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు మీ యొక్క ఇంటికి వచ్చి మీ యొక్క గృహాన్ని సందర్శించగలగాలి, సందర్శించి మీకోసం ప్రార్థించగలగాలి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి మంద అంతా కూడా అసంతృప్తిగా చెందితే వారు నిజమైనటువంటి కాపరులు కారు. వారి స్వార్థం కోసము వారు చూసుకుంటున్నారు. అందుకే ఫ్రాన్సిస్ పాప్ గారు ఈ విధంగా అంటున్నారు, ప్రజల యొక్క వాసనను మీరు తెలుసుకొని ఉండాలి. మీ యొక్క సంఘం అనేటువంటి మంద యొక్క వాసన మీరు తెలుసుకోవాలని ప్రియ సహోదరి సహోదరులారా పాపు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరు, ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం, ఒక గొర్రెల కాపరి ఏం చేస్తుంటాడు, ఆ యొక్క మందలో గొర్రెలన్నీ ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర 100 గొర్రెలు ఉంటాయి, ఒక్కొక్కరి దగ్గర ఇంకా ఎక్కువే ఉంటాయి. ఆ యొక్క గొర్రెలో ఏది ఆరోగ్యంగా ఉంది, ఏది అనారోగ్యంగా ఉంది, ఏది కుంటుతుంది, దేనికైనా గాయం కలిగిందా, దేనికైనా వైద్యము అందించాలా అని గొర్రెల కాపరి ఎప్పుడు కూడా వాటిని పరిశీలిస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాటిని ఎప్పుడు కూడా పరిశీలిస్తూనే ఉంటాడు. ఎందుకు? ఆ యొక్క కాపరికి అదే ప్రపంచం. నేటి కాపర్లకు కూడా అదే విధంగా ఉండాలి. నీ యొక్క సంఘములో ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎంతమంది ఆ ఇంట్లో ఉన్నారు, ఎంతమంది, వారు చేసేటువంటి పని ఏమిటి, వారి కష్టాలు ఏంటి, బాధలేంటి, వారు అనారోగ్యంతో ఉన్నారా లేకపోతే ఆరోగ్యంతో ఉన్నారా, ప్రతిదీ కూడా కాపరికి తెలియాలి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేస్తారు, కాపరి కోసము వారు ఎదురు చూసి ఉన్నారు. ఇజ్రాయెల్లో చెడు కాపరులు ఉన్నారు. యావే దేవుడు ఏం చేస్తున్నాడు, నేను మీకు ఒక మంచి కాపరిని ఇస్తాను అని పలుకుతున్నాడు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము
19వ వచనము. ఇర్మీయా గ్రంథము. సింహము యోర్దాను నది తీరమునందలి దట్టమైన అడవులలో నుండి బయలుదేరి పచ్చని పొలములోకి వచ్చినట్టు నేను ఏదోము మీదకి వచ్చును. వారు నాకు ఇర్మీయా గ్రంథము 19వ వచనం. అదేవిధంగా 50 అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా వస్తాయంట? ఒక్కసారిగా వచ్చి పడితే మంద మీదకి సింహము ఏం చేసింది? మందనంతా కూడా నాశనం చేసిద్ది. కాబట్టి కాపరి ఏం చేస్తాడు? తన నిజమైనటువంటి కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణాలను నింపటానికి కూడా వెనుకంజ వేయడు. ఇజ్రాయెల్ ప్రజలకి యావే దేవుడు ఒక నూతన కాపరిని ఇస్తారు అనగా వారికి అదేమి కొత్త విషయం ఏమి కాదు. ఎందుకంటే వారందరూ కూడా, వారు ఎన్నుకోబడినటువంటి వారందరూ కూడా గొర్రెల కాపరులే. అబ్రహాము గొర్రెల కాపరే, దావీదు గొర్రెల కాపరే, ప్రారంభ దశ యూదుల నాయకులు రాజులు గొర్రెల కాపరులే. వారు ఇజ్రాయేలు కాపరులుగా పిలువబడ్డారు. ఇజ్రాయేల్ నాయకులు కాపరులుగా ఏం చేస్తున్నారు? విఫలమైపోయి ఉన్నారు. ప్రవక్తలు ఒక మంచి కాపరి కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రవక్తలందరూ ఏం చేస్తున్నారు? ఒక మంచి కాపరి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్తలు, ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూసేటువంటి కాపరి ఎవరు? ప్రవక్తల తర్వాత వచ్చినటువంటి వారు ఎవరు? క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువే ఒక మంచి కాపరి. క్రీస్తు ప్రభువే నూతన నిబంధనలో యేసు ప్రభు తనను తాను ఒక మంచి కాపరిగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మంచి కాపరిగా తెలియజేస్తున్నాడు. గొర్రెల కాపరి తన ప్రాణములను అర్పించు కాపరి. గొర్రెల కోసము గొర్రెల కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణములను అర్పిస్తాడు. ప్రతి గొర్రెను ఆయన వ్యక్తిగతంగా పిలుచును. ప్రతి గొర్రెను కూడా ఆయనంట వ్యక్తిగతంగా పిలిచి కాపాడుతాడు. యోహాను సువార్తలో మనం చూసి ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పెట్టి పిలుస్తారంట. పేరు పేరున పెట్టి పిలుస్తూ ఉంటారంట. సిలువపై తన ప్రాణములను అర్పించి తన ప్రజలకు రక్షణను వసగాడు. చూడండి, మనల్ని రక్షించటం కోసం గాయము పాలైనటువంటి మనము పాపము వలన చేసినటువంటి గాయాన్ని పూడ్చడానికి, స్వస్థతను దయచేయటానికి క్రీస్తు ప్రభువు తనను తానుగా అర్పించుకుని ఉన్నాడు. మనందరినీ కూడా పేరు పేరున పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనం కానీ చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే మంచి కాపరి తుది తీర్పున ఏం చేస్తాడు? గొర్రెలని మేకలని వేరు చేస్తుంటాడు. గొర్రెలన్నీ ఏ పక్క ఉంటాయి? గొర్రెలన్నీ ఏ పక్క ఉంటాయి? కుడి పక్క ఉంటాయి. మేకలన్నీ ఏ పక్క ఉంటాయి? గొర్రెలు ఎవరు? మనము కాదులే, మనమని అసలు నేను ఎప్పుడు చెప్పను. గొర్రెలు ఎవరు? దేవుణ్ణి అనుసరించేవారు, దేవుని తెలుసుకొని వారు ఎప్పుడు కూడా దేవుని పైన ఆధారపడి జీవించే వాళ్ళు. దైవ వాక్యాన్ని ఎప్పుడు కూడా ధ్యానించి, దైవ గ్రంథంలో దేవుని ఎప్పుడు కూడా గుర్తిస్తారు, ఆయన స్వరమును గుర్తిస్తారు, ఆయన స్వరమును ఆలకించి ఆ స్వరము ప్రకారంగా జీవిస్తారు, ఆ స్వరము ప్రకారముగా నడుస్తారు. వారు కుడి ప్రక్కన ఉంటారు. షార్ట్ కట్లో జీవించే వారందరూ కూడా ఏ పక్క ఉంటారు? దొంగలు, దోపిడిగాళ్ళు, ఇతరులను నాశనం చేయాలని చూసేవాళ్ళు, దైవ వాక్యాన్ని అనుసరించకుండా దానిని తిరస్కరించేవాడు, దేవుని యొక్క కార్యక్రమానికి అడ్డుపడేవారు, దేవుని యొక్క ప్రార్థనలకి అడ్డుపడే వాళ్ళు అందరూ కూడా ఏ పక్క ఉంటారు? ఎడమ పక్క ఉంటారు. చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి అనేటువంటి వారందరూ కూడా ప్రియ సహోదరి సహోదరులారా ఏ పక్క ఉంటారు? ఎడమ పక్క ఉంటారు. మంచి కాపరైనటువంటి క్రీస్తును మనందరము కూడా ఆదర్శంగా తీసుకోవాలి.
ప్రేమను, సంరక్షణ తన ప్రజలకు కాపరులు చూడాలి, దేవుని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ సభ నాయకత్వము గురించి పేతురు గారు ఈ విధంగా పలుకుతున్నారు. ప్రియ సహోదరులు, యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనము కానీ చూసినట్లయితే ప్రభువు పేతురు గారిని ఈ విధంగా పలుకుతున్నారు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ఏం చేస్తుంటాడు పేతురు గారు? అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే నీవు నా గొర్రెలను మేపుము. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావట్లే, నువ్వు నా మందని మేపుము. మత్తయి యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వచనంగా చూసినట్లయితే నీవు నా గొర్రెలను కాయము, నీవు నా గొర్రెలను కాయమని దేవుడే స్వయముగా పేతురుకి తన యొక్క సంఘం యొక్క బాధ్యతను అర్పిస్తున్నాడు. తిరుసభ యొక్క బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నారు? పేతురు గారికి అప్పగిస్తున్నారు. పేతురు యొక్క వారసత్వంలో వచ్చినటువంటి అపోస్తులు గురువులకి ఆ యొక్క అధికారం ఉంది. ఇదిగో మీరు నా యొక్క సంఘాన్ని నడిపించండి, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నా సంఘాన్ని ఏం చేయాలి? మంచి మార్గంలో నడిపించాలి. మీరు నా మార్గాన్ని మంచి మార్గంలో నడిపించగలగాలి. ఎన్నో తోడేలు వస్తుంటాయి, దొంగ వాళ్ళు గొర్రెలని దొంగలించుటకు వస్తూ ఉంటారు. నీ యొక్క ప్రాణములను పెట్టైనా నీవు నా మందని కాపాడము. అందుకే మనము ఆది కాలంలో కానీ చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, పునీతుల యొక్క జీవితాలు కానీ చూసినట్లయితే సువార్తను బోధించడానికి, వారి యొక్క సంఘాన్ని కాపాడుకోవటం కోసము వారి యొక్క ప్రాణాలను సైతము వారు ఇవ్వటానికి వెనకంజలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 2-3 వచనాలు కానీ చూసినట్లయితే, పునీత పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయము 2-3 వచనాలు కానీ చూసినట్లయితే నా గొర్రెలను మేపు అని అన్నాడు. ఆ తర్వాత పేతురు సంఘ పెద్దలతో మీ ఆధీనమున్న దేవుని మందకు కాపరులు కాండు. మీ యొక్క ఆధీనములో ఉన్నటువంటి సంఘమునకు కాపరులు కాండు. అయిష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలి. మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క కార్యక్రమాన్ని లేకపోతే సంఘాన్ని మంచి మార్గంలో నడిపించడానికి కొన్నిసార్లు ఏం చేస్తాము? ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాము. ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాము. ఇష్టం లేకపోయినా కూడా గుడికి కొంతమంది బలవంతంగా వస్తూ ఉంటాము. ఇష్టం లేకపోతే ఏం చేస్తారు? ఇష్టమైనటువంటి వారు గుడిలో ఏ విధంగా ఉంటారు? చాలా ప్రార్థనా పరులుగా ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతోటి వీళ్ళతోటి అందరితోటి ఏం చేస్తారు? ముచ్చట్లు పెడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కార్యక్రమం ఎప్పుడు కూడా మనము ఇష్టపూర్తిగా చేయాలి. దానికి ఆటంకంగానే కలిగితే దేవుడే వారికి బదులు పలుకుతాడు. దేవుని యొక్క కార్యక్రమానికి అడ్డుపడినటువంటి వారి కుటుంబాలు ఎవరు కూడా బాగుపడలేదు. ప్రియ సహోదరి సహోదరుల, దుర్బలమై అపేక్షతో కాక మనస్ఫూర్తిగా దానిని కాయాలి. మీ ఆధీనమునున్న వారిపై అధికారము చెలాయించక మీరు మందకు మాతృత్వగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? సంఘ కాపర్లు, సంఘ పెద్దలు ఏం చేస్తారు? అధికారం చెలాయిస్తారు. వాళ్ళని సంఘాన్ని ఏదో బానిసలుగా చూస్తుంటారు. వాళ్ళని బానిసలుగా చూస్తుంటారు. ఇజ్జయ్ ఆర్డర్లు వేస్తుంటారు. అనరాని మాటలను అనుభవిస్తారు. ఒక్కసారి ఆ సంఘం కానీ లేకపోతే నీ యొక్క కాపురి యొక్క పదవికి, నీ యొక్క సంఘం యొక్క పెద్దతనానికి ఏమైనా అర్థం ఉంటుందా? నీ సంఘం మొత్తము చల్లాచెదరైపోయింది, నీ సంఘం మొత్తం విడిపోయింది, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. మరి నీకేంటి పని? నువ్వు దేనిని కాపాడుతావు? నువ్వు ఎవరికి బోధిస్తావు? నీవు ఎవరికి బోధిస్తావు? సంఘమే లేనప్పుడు సంఘ కాపరి దేనికి? సంఘ కాపరి ఎప్పుడు కూడా సంఘానికి సేవ చేయాలి, సేవా గుణం కలిగి ఉండాలి. కొన్నిసార్లు అవమానాలు పడాలి, బాధలను భరించాలి, కష్టపడాలి. సంఘ శ్రేయస్సు కోసము నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు తగ్గించు గుణము కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు కూడా చేసింది అదే కదా. మనము ఎంత బాధ పెట్టినా,
మనం ఎంత తిరస్కరించినా మన కోసం ఆరాటపడుతున్నాడు. నా బిడ్డలు మళ్ళీ వస్తారు, తన తప్పిదములు వారు తెలుసుకుంటారు. అదేవిధంగా నువ్వు వేచి ఉండాలి. నీ యొక్క సంఘం మంచి మార్గంలో నడవాలంటే నువ్వు వేచి ఉండాలి. వారి తప్పిదములు వాళ్ళు తెలుసుకుంటారు. నిన్ను అవమానించారా, తిట్టారా, ఇంకా వేరేదేమన్నా చేశారా, దేవుడు ఉన్నాడు. నువ్వేం చేయాలి? దేవుని పైన భారము మోపాలి. ప్రియ సహోదరి సహోదరు, మనం ఏం చేస్తాము? దేవుని మీద కాకుండా మన యొక్క బలముతోటి అనరాని మాటలు, గొడవలు, కొట్లాట్లు అన్నిటికి పోయి మనల్ని మనము నాశనం చేసుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులు, మనలో అందరికీ కూడా నాయకులమే. ప్రతి ఒక్కరికి కూడా అవకాశము ఉన్నది, అవకాశాన్ని కలిగి ఉన్నాము. జగద్గురువులు కావచ్చు, మేత్రానులు కావచ్చు, విచారణ గురువులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, చివరాఖరికి తల్లిదండ్రులు కూడా కావచ్చు. కాపరులు మనము సఫలం అవ్వాలంటే మొదటిగా ఏముండాలి? అంకిత భావము కలిగి ఉండాలి. మన యొక్క సంఘాన్ని మనం మంచిగా నడిపించాలంటే కాపరులు, మేత్రానులకు కావచ్చు, జగద్గురువులకు కావచ్చు, విచారణలకు కావచ్చు, ప్రభుత్వ అధికారులు, తల్లిదండ్రులు కావచ్చు, ఏముండాలి? మొట్టమొదటిగా అంకిత భావం కలిగి ఉండాలి. నిజమైనటువంటి నాయకులకి ఎప్పుడు కూడా తనను తాను అంకితం చేసుకుంటాడు, తన స్వరాన్ని అర్పిస్తాడు. అంకిత భావంలో 4 ఉంటాయి. 4 లక్షణాలు కలిగి ఉండాలి. మొట్టమొదటిది సమర్థత. మొట్టమొదటిది ఏమిటి? సమర్థత కలిగి ఉండాలి. అన్ని విషయాలలో మనము సమర్థత కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయములో సమర్థత కలిగి ఉండాలి. అన్ని విషయాలు నువ్వు బలంగా ఉన్నావు, సమర్థత కలిగి ఉన్నావు. ఆధ్యాత్మిక విషయంలో నువ్వు సమర్థతగా లేవు, అంత బలంగా లేవు. మరి ఏ విధంగా నువ్వు పరిపూర్ణంగా అవగలుగుతావు? ఆధ్యాత్మిక జీవితం కానీ లేకపోతే మనము దేవునికి అంకితం కలిగి ఉంటావా? సంఘానికే అంకితం కలిగి ఉంటావా? ఏం బోధిస్తావు? నీకే ఆధ్యాత్మిక శక్తి లేదు, నీకే ఆధ్యాత్మిక బలము లేదు, నీకే దేవుని గురించి తెలియదు. అమావాస్యకి పౌర్ణమికి బైబిల్ తిప్పేస్తావు. మరి నీవు ఏ విధంగా సంఘాన్ని నడిపిస్తావు? ఆధ్యాత్మిక బలం అనేది చాలా ముఖ్యం. ప్రియ సహోదరి సహోదరుల, రెండవది ఇంకా నిబంధత. ఉదార స్వభావం కలిగి ఉండాలి. నీ యొక్క సమయాన్ని వెచ్చించాలి, ప్రతిభను వెచ్చించాలి, నిధిని పంచుకోవాలి. సంఘం కోసం ఏం చేయాలి? నీ యొక్క సమయాన్ని కలిగించాలి. ఎవరైనా ఒక సంఘం నుంచి వచ్చి విచారణ గురువులతోటి, లేకపోతే మిత్రాలతోటి, లేకపోతే జగద్గురు ఇంకా మాట్లాడాలి అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? నా దగ్గర టైం లేదా, మళ్ళీ చూద్దాంలే, తర్వాత రండి, మనము ఫాదర్ గారు రెస్ట్లో ఉన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. తప్పు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము సంఘం కోసము మన యొక్క సమయాన్ని వెచ్చించాలి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా, ఏ పని మీద వచ్చినా నీకు సాధ్యమైనంత వరకు నీవు చేయాలి. వారు నీ దగ్గరికి వచ్చారంటే ఉద్దేశం ఏమిటి? ఒక పెద్దవి, మా యొక్క సంఘానికి పెద్దవి, మంచి మార్గంలో నడిపిస్తావు, మంచి సలహాలు ఇస్తావని నీ చెంతకు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా కుటుంబం పెద్ద దగ్గరికి దేనికి పోతారు? ఆయనకి అన్నీ తెలుసు, అనుభవాలు ఉన్నాయి. మన యొక్క పరిష్కారానికి, మన యొక్క సమస్యలన్నిటికీ కూడా ఆయన దగ్గర పరిష్కారం ఉండిద్దని మనం వారి దగ్గరికి పోతున్నాము. వారిని ఏ విధంగా ప్రవర్తిస్తున్నామని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా మూడవది పవిత్రత, అనగా నాయకులు దైవ సేవ కొరకు ప్రత్యేకముగా ఎన్నుకోబడుట. సేవ వారి యొక్క ప్రధాన కర్తవ్యం కలిగి ఉండాలి. సేవ నేటి కాలంలో ఎవరు చేస్తున్నారు? సేవను వదిలేస్తున్నారు. అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. యాడిపోయినా కూడా డబ్బు ఇస్తేనే పని జరుగుతుంది. ఫ్రీగా చేయవలసిన పనులు కూడా మనం ఏం చేస్తుంటాము? డబ్బు ఇచ్చేసి 2 నిమిషాల్లో చేయించుకుంటాము. మనమే వారిని ఆ విధంగా తయారు చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా 4వది మారు మనస్సు. ఇతరులు చేసేటటువంటి తప్పిదములను క్షమించగలగాలి. మన పాపాల కొరకు పోయి దేవుని చెంత ఏం చేస్తాము? దేవా, నే పాపాలు చేశానయ్యా, నన్ను మన్నించాయని అని అడుగుతున్నాం.
అదే ఇతరులు వచ్చి నీ దగ్గర క్షమాపణ అడిగినప్పుడు నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అని ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరు. ఇంకా రెండవది జ్ఞానము కలిగి ఉండాలి ప్రియ సహోదరి సహోదరు. నిజమైన నాయకుడు తన ప్రజలను ఎప్పుడు కూడా ఎరిగి ఉండాలి. అందుకే ఈనాటి బైబిల్ గ్రంథంలో చూసి ఉన్నాము, ప్రభు ఏం చేస్తున్నాడు, నేను నా యొక్క మందని పేరు పేరున పిలుస్తాను. మరి మన యొక్క సంఘ కాపురులకి మన యొక్క పేర్లైనా తెలుసా? మన యొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నామైనా తెలుసా? నిజమైనటువంటి సంఘ కాపరి తన యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయం గురించి కూడా తెలిసి ఉండాలి. కానీ నేటి సంఘ కాపురులు ఏం చేస్తుంటారు? ఎవరి స్వార్థాల కోసము వారు జీవిస్తూ ఉన్నారు. ఎవరి స్వార్థాలకు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు చూస్తూ ఉన్నారు. కొంతమంది సంఘ నాయకులు ఏం చేస్తుంటారు? ఏసీ రూములకు అలవాటు పడిపోయి పూజలకి పునస్కారాలకి కూడా రాకుండా ఏం చేస్తుంటాము? దూరంగా ఉండి ఏమన్నా అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి, మనము పూజలకి రాలేము, సాయంత్రం పెట్టుకుందాము, లేకపోతే రేపు పెట్టుకుందాము. ఎప్పుడు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, పూజని ఎప్పుడు కూడా మనము తీసివేయటానికి లేదు. దేవుని యొక్క కార్యానికి మనం ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎంత ఎండుండా, ఎంత వర్షం పడ్డా మనము దివ్య బలి పూజను అర్పించాల్సిందే. అటువంటి సంఘ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘంలో నాయకులు ఎప్పుడైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నా కూడా వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలి అని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. నేటి కాలంలో జీవించడం అనేది చాలా సులువైనటువంటి విషయం కాదు. ఎన్నో బాధలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి. సంఘ కాపురులని తిరస్కరిస్తారు. సొంత సంఘస్థులే వారికి కానీ నచ్చకపోతే, వారికి కానీ అనుకూలం కానీ లేకపోతే సంఘ కాపురులపైన ఏం చేస్తారు? దుమ్మేస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు. ఇక ఇవాళ కొత్తగా ఈ మధ్య కూడా ఏమన్నా రాస్తున్నారంట. రాస్తే ఏం ఉపయోగం లేదు. దేవునికి తెలుసు నీ సంఘ కాపరి ఎలాంటి వాడో, నీవు ఎలాంటి వాడో దేవునికి తెలుసు. నీ యొక్క సంఘానికి మంచి చేయడానికి వచ్చినటువంటి కాపరిని నీ యొక్క సంఘం నుంచి నీవే వెళ్ళగొడుతున్నావు. నీవు వెళ్ళగొట్టుకొని నీ యొక్క సంఘాన్ని నాశనం చేసేటువంటి కాపర్లని మనమే తెచ్చుకుంటున్నాము. కాబట్టి సంఘ కాపర్ల కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక మూడవది ఆదర్శముగా ఉండాలి. నాయకులు సంఘంలో వారి మాటల ద్వారా, చేతల ద్వారా ఇతరులకు ఆదర్శం కలిగి ఉండాలి. ఎదుటివారు ఒక మాట మనల్ని అన్నా కూడా తగ్గి ఉంటే పోయేదేమీ లేదు. ఒక సంఘ కాపరి ఏ విధంగా ఉండాలంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఆయన జీవితం చూడగానే అరే నేను కూడా ఈయనలాగా జీవించాలి, ఈయనలాగా నేను ప్రార్థన పరులుగా ఉండాలి, ఈయనలాగే నేను ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలంటే నేను కూడా ఆయనలాగా జీవించాలి. మనందరం కూడా ఏం చేస్తాము? గొప్ప గొప్ప పునీతుల పేర్లు అందరం కూడా పెట్టుకుంటూ ఉన్నాం. కొంతమంది బాలస్వామిని కానీ, బాలయేసు పేరు కానీ, కొంతమంది థామస్ కానీ, కొంతమంది జోసఫ్ అని కానీ, కొంతమంది ఫ్రాన్సిస్ షౌరి వారని, లేకపోతే కొంతమంది ఇంకా అగస్టినమ్మ కానీ, ఇలా అందరినీ పెట్టుకున్నాము. ఎందుకు వారి పేర్లు మనం పెట్టుకున్నాము? వారి యొక్క జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకొని మనము కూడా వారి వలె మనము జీవించగలగాలి అనే ఉద్దేశంతో మనము వారి యొక్క పేర్లు పెట్టుకొని జీవిస్తూ ఉన్నాము. కానీ వారి యొక్క పేర్లకు మనము మచ్చ తెస్తున్నటువంటి కాలంలో ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. తల్లిదండ్రులైన కావచ్చు, పిల్లలైన కావచ్చు, మనకి బోధించేటటువంటి ఉపాధ్యాయులైన కావచ్చు, ఏ విధంగా జీవిస్తున్నామో మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి మనము ఆదర్శంగా ఉండాలి. కానీ మన యొక్క జీవితాలను చూసి వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకునే విధంగా ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. మరి మన యొక్క బాధ్యత ఏమిటి? నేడు గొర్రెలను ఏకముగా చేయుటకు బదులుగా వాటిని చెల్లా చెదురు చేసేటటువంటి కాపర్లు ఎక్కువైపోయి ఉన్నారు. నిజమే కదా? వాళ్ళకి అనుకూలంగా కాపర్లు కూడా అదే విధంగా ఉంటారు, సంఘస్థులు కూడా అదే విధంగా. అనుకూలంగా లేకపోతే ఏం చేస్తారు? సంఘాన్ని వదిలేస్తున్నారు. సంఘాన్ని వదిలేయడం ద్వారా వాళ్ళు
తప్పుడు మార్గంలో పోతున్నారు, వీళ్ళు తప్పుడు మార్గంలోనే పోతున్నారు. మీరు నిజమైనటువంటి క్రీస్తు అనుచరులు కానేరరు, వారి మహిమ కొరకు ప్రాకులాడేవారు. దేవునికి నిజమైనటువంటి క్రీస్తుని కానీ మనం కానీ అనుసరించినట్లయితే ఈ లోక ఆశలను, సుఖాలని ఎన్నిటిని వదిలేసేసి మనము క్రీస్తు కొరకు ఆరాటపడేవాళ్ళం. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, నా సంఘము ఇది, నా సంఘాన్ని విడిచి నేను వెళ్ళిపోను, నా సంఘం కోసము నా ప్రాణాలనైనా త్యాగం చేస్తాను అనేటువంటి కాపర్ల కోసము, మంద కోసము మనము ప్రార్థన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుల.